అదే జనసేన, టీడీపీ అలయన్స్ బీజేపీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది. 3 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఫార్మ్ చేస్తాయని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలు మీకు ఎలా అనిపిస్తుంది? నా పథకాలు పెట్టడము పెద్ద విషయం అయితే కాదు. మన డబ్బులు తీసుకునే అది పథకాలు పెట్టారు కానీ అభివృద్ధి వైపు ఏ విధంగా అయితే వాళ్ళు అడుగులైతే వేయలేదు. ఇన్నేళ్ల 5 ఏళ్ల మన ప్రభుత్వాన్ని మేము చూసుకున్నా కూడా ఉత్త పథకాల మీదే ఉంది గానీ అభివృద్ధి విధంగా అయితే ఏ విధంగా అయితే వాళ్ళు అభివృద్ధి చేయలేదు. ఎంతోమంది యువత కూడా చాలా నష్టపోయి ఇలా సిటీలో అంటే హైదరాబాద్‌కి, చెన్నై, బెంగుళూరు అట్లా వెళ్ళిపోతున్నారే గానీ ఉన్న ఊర్లో అయితే ఎవరు ఉండట్లేదు. నేనైతే పెద్దగా చదువుకోలేదు గానీ, మా ఫ్రెండ్స్ అందరూ గూడా ఇక్కడే ఉన్నాము. మేము గూడా రాయలసీమ ప్రాంతవాసి నేను. అక్కడి నుండొచ్చి ఇక్కడ బతుకుతున్నామంటే దానికి కారణం ఏంది? మా మా సైడ్ ఏమి అభివృద్ధి లేదు. ఏది కంపెనీస్ గానీ, ఏది గానీ ఏ విధంగా యువతకు ఉపాధి కల్పించే విధంగా ఏ ప్రభుత్వం గూడా చర్యలు తీసుకోవట్లేదు. మీకు జగన్ గారు పెట్టిన పథకాల్లో ఏయి బెస్ట్, ఏయి వేస్ట్ అన్న? ఉన్నాయన్న అమ్మఒడి గానీ, కొన్ని బానే ఉన్నాయి. కానీ ఓన్లీ దాని మీదే దృష్టి పెట్టినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి అవుతుందని అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. అలా అయితే జరగదు. ఏదో కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగా జరుగుతున్నాయి గానీ, ప్రతి ఒక్క సామాన్యునికైతే లబ్ధి అయితే జరగదది. ఆ భారం అంతా మన మీదే పడుతుంది. అదే యువతకి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారన్నారు కదా! ఎంతవరకు కరెక్ట్ అంటారు? అన్న యువతకి వాలంటరీ ఉద్యోగాలొచ్చాయి. అది వాళ్ళకి వైసీపీ కార్యకర్తలకే అది వచ్చింది గూడా. ఇంకొకటి కొంతమంది ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు గూడా ఇది వాలంటరీగా చేస్తున్నారు గానీ, ఎంతో ఉన్నత స్థాయి చదువులు చదువుకున్న వాళ్ళని గూడా అక్కడికే ఆపేసి, వాళ్ళ చదువుని ఏ విధంగా ఉపయోగపడుకోకున్నట్టు అక్కడనే ఆపేసి వాళ్ళని అక్కడనే నించోబెడుతున్నారు. ఓన్లీ 5,000 జీతానికే. ఇంకొక విషయం ఏందంటే, ప్రతి ఒక్క వాలంటరీ ఖచ్చితంగా సాక్షి పేపర్ వేసుకోవాలి. మన రాష్ట్రంలో వచ్చేసి 5,00,000 పైబడి వీళ్ళు వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళకి నెలకి 2,000 రూ. 200 ఆ పేపర్‌కి కట్టుకోవాల. ఆ డబ్బంతా ఎవరిది? మనది. ఆ డబ్బు ఎక్కడ పోతుంది? సాక్షి పేపర్ పోతుంది. అలా చాలా అవినీతి జరుగుతుంది. కానీ అది ఎవరు గుర్తించట్లేదు. ప్రతి ఒక్క పేదవానికి తెలియట్లేదు. గ్రౌండ్ లెవెల్‌లో ఉండేటోళ్ళకి ఏమైతుందంటే, మా జగన్ ఇది ఇచ్చిండు, మా జగన్ అది ఇచ్చిండు. అంతవరకే ఉన్నారు గానీ, దానికి మించి రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరుగుతుందనేది తెలియట్లేదు. అది అందరూ గుర్తించాలి. ఇప్పుడు మన జనసేన గానీ, టీడీపీ గానీ వీళ్ళందరూ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇలాంటివి. ఏం జరుగుతుంది? ఏం లేదు ఇక్కడ అనేది. అది అన్న. అంటే 3 రాజధానులు ఉన్నాయి. 3 రాజధానులు అనేది ఉన్న ఒక రాజధానిని అభివృద్ధి చేసుకొని అక్కడున్న ప్రాంత వీళ్ళు 3 రాజధానులనేది అదైతే సరైన నిర్ణయం అయితే కాదు. ఇప్పుడు మేము కర్నూలు వాసి నేను. మా ఊరు కర్నూలు సైడ్ ఉండేటోళ్ళు 80% మంది ఎవరు గూడా మనకి విశాఖపట్నం చూడలేదు. అక్కడ పెట్టినాడంటే మనం ఎట్లా పోయి రావడానికి ఎంత కష్టమైపోతదన్న. అంత దూరం పెట్టి గూడా వేస్టు. అమరావతినే బెస్ట్. దాన్ని ఏదంటే డెవలప్ జేసుకోవాల్సొస్తదంతే. అంటే మద్యపానం నిషేధం అన్నారు కదా! అది ఎంతవరకి అయిద్దంటారు? అది జరగని పనన్న. దాని నుండే వాళ్ళు ప్రభుత్వాలు నిలబడేదే దాని నుంచి. అది జరగని పని. ఏదో ఊరికే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏదో చెప్తారు గానీ, ఎలక్షన్స్ ముందు అవన్నీ జరగని పనులవన్నీ. ఆ! 175కి 175 అంటున్నారు. ఫైనల్‌గా ఎన్ని సీట్లు రావచ్చు జగన్ వాళ్ళకి? అదైతే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే చెప్పలేము. కానీ ప్రభుత్వం అయితే మళ్ళా ఫార్మ్ చేయడం అయితే కష్టమే. ఎందుకంటే ప్రతి ఒక్క మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అదైతే జరగదు. ఈ తెలుగుదేశము, టీడీపీ, బీజేపీ అలయన్స్ మాత్రం ఖచ్చితంగా గెలుస్తుందని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళ డొల్లతనాన్ని వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు గానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు గానీ వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ఏ విధంగా అంటే చాలా విధాలుగా వాళ్ళకి పరిపాలించడం రాదు. ఏదో రౌడీ రాజకీయాలు గానీ, ఏదో చేస్తున్నారు గానీ, ఇప్పుడు నెక్స్ట్ టైమ్ అయితే రావడం అయితే చాలా కష్టం.